దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన పాల్గొనుకోవడానికి దేవుడు సహాయము కృపను మాకు అందరికీ దయచేసినందుకు దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని బలపరచుచున్నందుకు ఈరోజు కూడా చచ్చిపోకుండా, ఆసుపత్రిలో లేకుండా, మరణ పడకలో లేకుండా ఉండి తీరడానికి భాగ్యం దొరికిందే వారు మాత్రమే దేవునికి సేవించగలిగేది. భాగ్యం లేని వారు దేవునికి కాక దేవుడు కాని వాటికి సేవించే పద్ధతిలో దేవుని బిడ్డలే మారిపోయినప్పుడు కొందరు దేవుని కొరకు స్తుతించడానికి, ఆరాధించడానికి తీసుకుంటున్న ప్రయాసం దేవుని యొక్క కృప దాని వెనకతల పని చేస్తున్నది. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనందరినీ కూడా సహాయపరచునుగాక. ఈ పగటి వేళ మనం చదివిన వాక్య భాగం సంఖ్యాకాండం 3వ అధ్యాయము. ఆ 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే ప్రత్యక్ష గుడారములో నివసించుచు ఉన్న దేవుని యొక్క సమాజము ఏ రీతి కలిగే విభజనలో ఉండి తీరాలి అన్న విషయం గురించి మనం చూడగలిగితేరా వారికి 4 రీతి కలిగిన ధ్వజములను ఇచ్చి ఆ ధ్వజముల కింద దేవుడు వారికి అప్పగించిన చోట్లనే వారు ఏం చేశారు, జీవించినట్టుగా బైబిల్ మనకి సెలవిచ్చుచున్నది. కొందరి దౌర్భాగ్యం ఏంటిదంటే దేవుడు అప్పగించిన చోట్ల ఏం చేయరు, జీవించరు, నడవరు, పద్ధతి ఉండదు. అందుకే సంఖ్యాకాండానికి 3 రీతి కలిగిన విభజన ఉన్నాయి. 3 రీతి కలిగిన విభజన పోయిన వారం నేను చెప్పాను. మొదటి 12 అధ్యాయాలు దేవునితో కలిసి నడిచే అనుబంధం. 12వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు చదివినప్పుడు దేవుని పేరట తిరుగులాడుతున్న ఒక పద్ధతి. 3వదిగా మనం చూడగలిగినప్పుడు దేవుని కొరకు వేకుగా నిలబడుతూ ఉన్న లేకపోతే ఆగుతున్న మనసది. 3 దేని లోపల నీవు ప్రయాణం చేస్తున్నావు ఒకసారి పరిశోధించుకు తీరాలి. దేవునితో నడుస్తున్నావా లేకపోతే దేవుని కొరకు ఎదురు చూస్తున్నావా? కొందరు దౌర్భాగ్యం ఏంటిదంటే దేవునిలో ఉండి ఎప్పుడు తిరుగుడివే, ఎక్కడున్నారో ఆ స్థితిగతిలోనే తిరగడం. అలాంటి వారు కూడా దేవుని యొక్క సమాజంలో ఉన్నారు. వారిని కూడా దేవుడు పట్టించుకుంటున్నారు. అలా తిరుగుతూ అలాగైనా వారికి ఏం కావాలి, కాస్త పరిజ్ఞానం రావాలి, బుద్ధి రావాలి అన్న విషయమే దేవుడు ఆలోచించేది. అందుకే 3వ అధ్యాయంలో ప్రత్యేకంగా లేవియా గోత్రానికి చెందిన వారి గురించి మాత్రం ప్రాధాన్యతగా రాయబడి ఉన్నది. లేవియా గోత్రములో ఉన్న ప్రజలకి దేవుడు చెప్పుచున్న ఒక మాటే దాని 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదవగలిగి తీరితే దేవుడు మోషేతో చెప్తున్న ఒక మాట. ఒకసారి దాని 1వ వచనాన్ని మనం చూద్దాం. సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడిన నాటికి అహరోనును మోషేల వంశావళులు ఇవి. ఇది దేవుడు మాట్లాడిన మాటలు. దేవుని యొక్క బిడ్డలకు ఒక ప్రత్యేకత, దేవుడు మాట్లాడాలి నీతో. గత వారం దేవుడు నీతో మాట్లాడారో లేదో ఒకసారి పరిశోధి. ఈ పగటి వేళ దేవుడు నీతో మాట్లాడారో లేదో ఒకసారి. కొందరితో అయితే దేవుడు కూడా వారితో ఏం చేయట్లేదు, ఏ రీతి కలిగేటట్టుగా మాట్లాడలేదు. కానీ దేవుని యొక్క బిడ్డలకున్న లేవీయులకున్న ఒక ప్రత్యేకత, దేవుడు మాట్లాడి తీరాలి. మాట్లాడలేకపోతే మాట్లాడి తీరడానికి అవకాశాలు తెరవాలి. అందరికి అది తెలియదు. దేవుడు నాతో మాట్లాడేదని చచ్చిపోవడం కాదు. మాట్లాడాలంటే కూర్చోవాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, కూడికలకు వెళ్ళాలి. అప్పుడే దేవుడు నీతో మాట్లాడు. వచ్చేసి హఠాత్తుగా ఎలా ప్రత్యక్షమైన కళలు చూసేసి దేవుడు మాట్లాడారని చెప్పి పిచ్చి సిద్ధాంతాలు కాదు. కొందరికి ఇప్పుడు అదే పిచ్చెక్కిపోయింది. ఏం కళలు చూస్తున్నారో అర్థం కాదు. దానికి ఏం లేదు, వాస్తవ్యం ఉండదు, వాక్యాధారంగా ఏమి ఉండదు. ఏదో పాముని చూసేంత సాధారణ శక్తులు అని అర్థం. అరే బాబు, దానికి వాక్యాధారంతో ఏముంది? అది నీ ఆత్మీయతకి ఏమిచ్చి తీరుతున్నది? దాని వల్ల నీకు లభించే ఆత్మీయ క్షేమాభివృద్ధి, దాని ఆ కళ చూచుట వలన ఆత్మీయతలో ఇంచి పెరిగావు. అది లేకపోతే దాని అర్థం ఏం కాదు. ఆ కళ వలన నీకేం కాదు, ఏ రీతి కలిగిన ఉపయోగం లేదు. అందుకే నేను చెప్పి రావడానికి మొదటి ఉద్దేశం, దేవుని వేళలతో ఏం చేయడానికి కోరే దేవుడు, మాట్లాడడానికి కోరే దేవుడు. అందరితో దేవుడు మాట్లాడతారా? సిద్ధపాటు కలిగినోడిది, ఆకలి ఉన్నోడికే అమ్మ అన్నం పెట్టేటట్టుగా ఆతృత ఉన్నోడితోనే దేవుడు మాట్లాడి తీరేది. దేవుని మాట్లాడాలి అన్న ఆశ కలిగిన వాడు. అదే కొందరికి కాలంలో దేవుని యొక్క మాట అక్కరలేదు. కారణం పెడితే వారికి దేవునితో ఏ రీతి కలిగిన సంబంధం లేదు. కానీ 3వ అధ్యాయంలో ఉన్న మోషే అహరోనులతో దేవునికి మంచి అనుబంధం ఉంది. కాబట్టి దేవుడు వారితో ఏం చేసి తీరుతున్నారు, మాట్లాడి తీరేటట్టుగా మనకి కనబడి తీరుతున్నది. ఆ మాట్లాడిన దేవుడు మనల్ని ఏం చేసేది, బలపరిచే దేవుడు, సహాయపరిచే దేవుడు. అందుకే దేవుని యొక్క వాక్యానికి ఏముంది, సామర్థ్యం ఉంది. అందుకే బైబిల్ చెప్తున్న మాట, దేవుని యొక్క వాక్యమే దేవుడై తీరేది. అలాగైతే దేవుని యొక్క వాక్యం ద్వారా నీతో మాట్లాడితే ఆ దేవుడు స్వయాన నీతో మాట్లాడే ఒక పద్ధతి. అందుకే దేవుని యొక్క బిడ్డలు ప్రయత్నం చేసుకు తీరాలి, దేవుని యొక్క మాటలకు గ్రహించుకు తీరేంతటిగా. అందుకే దేవుని యొక్క మాటల్లో వినడానికి ఉన్న ఉద్దేశం నిన్ను విధాయతలోకి తీసుకురావడానికి, దేవుని మాటలకు లోబడి తీరడానికి ప్రణాళికలు. ఈ లేవియా కాండములో సంఖ్యాకాండం 3వ అధ్యాయం
కేవలం లేవీయులకు మాత్రమే, ప్రజలతో చెప్పిన మాటలు కాదు, లేవీయులకి మాత్రం ప్రత్యేకంగా ఎన్నుకొని చెప్పడానికి ఉన్న కారణం వారికి ఆతురత ఉంది. దేవుడు నాతో మాట్లాడి తీరాలి, దేవుని యొక్క శబ్దం నేను ఆలకించి తీరాలి, దేవునికి ఆరాధన చేస్తే మాత్రం నాకు సరిపోదు, దేవుని యొక్క మాటలు నన్ను ఏం చేసి తీరాలి, బలపరచుకు తీరాలని ఒక ఆతృత కలిగేటట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. దాని తర్వాత దాని 4వ వచనం నుంచి కిందకి చదవగలిగితే దేవుడు మాట్లాడే దేవుడు మాత్రం కాదు, ఉగ్రతను కూడా దింపే దేవుడు. 4వ వచనంలో చదవగలిగి తీరితే నాదాబు అబీహులు అని చెప్పిన దేవుని యొక్క బిడ్డలే, సంఘానికి వచ్చిన వాళ్ళు, ఆరాధన చేసిన వాళ్ళే, కానుకలు ఇచ్చిన వాళ్ళే దేవునికి. కానీ వారు ఏం చేశారో తెలుసా? దేవుని యొక్క వ్యవస్థితికి అనుకూలం కానీ, దేవుని యొక్క ఆత్మశక్తికి అనుకూలం కానీ, దేవుని యొక్క ఆరాధన వ్యవస్థితికి అనుకూలం కానీ ఒక ప్రత్యేకత చెందిన అగ్నిని ఏం చేశారు? తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారములో ఉన్న వాటిని ఎలిగించుకు తీరడానికి ఉన్న ప్రతి ఈ కాలంలో కూడా ఈ దౌర్భాగ్యం వ్యాపరుస్తున్న కొందరులో. అందుకే హల్లెలూయా కూడా ఆగిపోయింది. ఏ రీతి కలిగేటట్టుగా ఉన్న అగ్నిని వెలిగించాలో దేవుడు ప్రత్యేకంగా ఏం చేశారు? చెప్పి తీరారు. అందుకే దాన్ని 3వ 4వ వచనాలు చదవగలిగి తీరితే దేవుని యొక్క సాన్నిధ్యతలోనే నాదాబు అబీదాబు ఏమై తీరారు? దేవుని యొక్క సమక్షతలోనే దేవుని యొక్క ఉగ్రతకు పాలైపోయి ఏం చేశారు? మరణం పొందుకు తీరేటట్టుగా ఉన్న దేవుడు. మాట్లాడే దేవుడు మాత్రం కాదు, వాక్య వ్యతిరేకంగా ఉన్న పద్ధతి చేసే దేవుడు, తాకే దేవుడు, తాకి నీకు నీ మీద ఉగ్రతను దింపే దేవుడు. వేదన కలిగిన మాట ఏంటో కొందరికి ఇది ఉగ్రత మేలు అన్నది అర్థం కావట్లేదు. ఏమర్థం కావట్లేదు? దేవుడు నా మీద ఉగ్రత ఇచ్చారా, దేవుడు నాకు మేలు ఇచ్చారా కూడా కొన్ని దేవుని బిడ్డలకు ఏం చేయట్లేదు, అర్థం కావట్లేదు. ఈ పగటి వేళ అర్థం చేసుకుని నాదాబు అబీహులు వాక్య వ్యతిరేకతకు ఎదిరించిన మూలంగా ఆన్ స్పాట్ లో దేవుడు ఏం చేశారు? దానికి ఉన్న క్రమావళి, దాని అర్థం దేవుడు పనికిరానోళ్ళు కూడా గుర్తుపెట్టే కారణం ఏంటో తెలుసా? పనికిరానోళ్ళు చరిత్ర చెప్పేసి పనికొచ్చే వాడిని పనికిరాని పద్ధతుల నుంచి పనికొచ్చే చరిత్రలో తెచ్చుకురావడానికి. బైబిల్లో చాలా నెగిటివ్ క్యారెక్టర్లు, ఓర్ఫా అని, నాదాబు అబీహు అని, అనన్య సబీరా అని, అదే రీతిగా చాలా మంది నెగిటివ్ క్యారెక్టర్, అంటే ఏం ఉపకారం ఉండదు వారి వల్ల. వారి గురించి కూడా రాసిన కారణం ఏంటి తెలుసా? నీ పద్ధతి కూడా అదే స్థాయిలోకి మార్పు చెంది తీరొచ్చు, అలా మరణములోకి వెళ్ళి తీరొచ్చు, అలా దేవుని యొక్క ఉగ్రత వచ్చి తీరితే తప్పుకు తీరడానికి అవకాశం ఉంది. దానికి ఉన్న కృపావాత్సల్యము దేవుని యొక్క వాక్య ద్వారా, దేవునికి ఉన్న ఆత్మిక అనుబంధం ద్వారా, దేవునికి ఉన్న సహవాసంగా పొందుకోవడానికి ఉన్న స్థితిగతి వచ్చి తీరాలన్న ఆతృత దేవునికి ఉంది. నీకు దాని మీద లేకపోయినా దేవునికి కలిసి నీ మీద ఆతృత ఉంది. హల్లెలూయా. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? నాదాబు అబీహులు దేవుని యొక్క ఉగ్రతకి ఏమై తీరారు? పాలు పంచినట్టుగా కనబడదు. నీ లేవీయులే, దేవుడు మాట్లాడిన వారే, దేవుడి ద్వారా పిలవబడిన వారే, కానీ వాక్య వ్యతిరేకతగా, ఆరాధనకు వ్యతిరేకతగా, ఆత్మీయతకు వ్యతిరేకంగా ఏమి సంభవించినా నువ్వు ఊరుకోవచ్చు, కానీ దేవుడు ఊరుకోలేడు. అర్థం కాలేదు అనుకుంటా. నువ్వు ఊరుకోవచ్చేమో, ఆ పోనీలే, దేవుడు ఆ పోనీ గీని ఏమి అనిపించదు. దానికి ఉన్న ప్రతిదండన నువ్వేం చేయాలి? జీవితాంతం అనుభవించుకు తీరాలి. హల్లెలూయా. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పుకు చీరేది, సాతానుకు ఏం చేయొద్దు, చోటు ఇవ్వకూడదు, సాతానుకు అవకాశం ఇవ్వకూడదు, సాతాను నీ జీవితంలో ఏం చేయకూడదు. ఏ రీతి కలిగిన గురుగులను నాటుకు తీరడానుకున్నా ఏం చేయకూడదు, సావకాశాన్ని, సౌకర్యాన్ని ఏం చేయకూడదు, నువ్వు తయారు చేసుకు తీరకూడదు. అందుకే ఇక్కడ నాదాబు అబీహులు ఏం చేశారో తెలుసా? లేవ్య వ్యవస్థితి లోపల దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకత కలిగేది, వాక్యం అంగీకరించలేని దానిని ఏం చేసుకు తీరారు? లోనకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. హఠాత్తుగా దేవుని యొక్క అగ్ని వారిని ఏం చేసి తీరింది? ధ్వంసం చేసుకు తీరింది. కొత్త నిబంధనలో దేవుని యొక్క కృప కాస్త ఉంది కాబట్టి వెంటనే నీ మీద ఏం రావట్లేదు, మెల్లిమెల్లిగా. దానికి ఉన్న లక్షణాలే లేటుగా ఆరాధనకు రావడం, కూడికలకు రాకుండా ఉండడం, దేవుని సేవకులతో అనుబంధం లేకుండా, ఎవరితో మాట్లాడక నా ఇష్టం నా కష్టం అని. నో ప్రాబ్లం, వెళ్ళు. నీ మీదకి ఏం పడి తీరింది? దేవుని దగ్గర నుంచి ఉల్లేఖించబడి తీరేంతటి తీవ్రత నీ మీద పడి తీరింది. అందుకే నేను చెప్పడానికి ఆశపడిన ఒక మాట, దేవుని యొక్క ఉగ్రత రాకుండా దేవుని యొక్క వాక్యం లోపల ఒదిగి తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. హల్లెలూయా. మొదటిగా చెప్పిన మాట, దేవుని యొక్క వాక్యం ఏం చెప్పుచున్నదో దాని లోపల లోబడి తీరడానికి యాజకులు కరెక్ట్ ఉంటేనే తర్వాత ఉన్న ప్రజలు ఏమై తీరేది? కరెక్ట్ అయి ఉండి తీరేది. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు దేవుని యొక్క బిడ్డలందరినీ కూడా దేవుడు యాజక ధర్మాన్ని ఇచ్చారు. యాజక ధర్మం ఇచ్చారు, దాని అర్థం దేవుడు నేను యాజక ధర్మంలో తెచ్చుకొచ్చిన కారణం ఏంటో, నీ మూలంగా ప్రజలు ఆత్మిక మేలు పొంది తీరాలి, నీ మూలంగా ప్రజలు ఆత్మిక క్షేమం పొంది తీరాలి, నీ మూలంగా ప్రజలకి ఆత్మిక వివేకం రావాలి, నీ మూలంగా ప్రజలకు పశ్చాత్తాపం రావాలి.
రావాలి, నీ మూలంగా ప్రజలకి మారు మనసుకున్న అవగాహన రావాలి, నీ మూలంగా ప్రజలకి ఏం రావాలి, దేవుని గురించి ఉన్న అవగాహన వచ్చి తీరాలి. అందుకే నేను లేవీయుడిగా యాజకునిగా దేవుడు ఎంచుకున్నది. కొత్త నిబంధనలో అందరినీ లేవీయులుగా ఎంచుకున్న కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి లేవీయుడై తీరితే ప్రజలు దేవునికి అన్యులు. అది మనకు అర్థం కాదు. ఏ ప్రజలు? సంఘంకి వచ్చిన వాళ్ళు కాదు, సంఘానికి రానివారు. అలాగైతే నీకున్న జీవిత విధానంలో ఎంత మాత్రం స్వాధీనం తెప్పించావు? నీ స్వాధీనం ఎందరిని దేవుని వశంలోకి తీసుకొచ్చింది? చిచ్చికి వస్తున్నాం, దీనివల్ల ఒకడు కూడా దేవుని దగ్గర రాకపోవట్లేదు. మా చిచ్చికి రావడంలో ఏం అర్థమేం లేదు. ఆగిపోయింది. అన్ని భాష చెప్పుట వలన ఒకడు కూడా లోనకి రావట్లేదు. దానివల్ల నీకే టైం వేస్ట్ కాదా? ఐ థింక్ ఇట్స్ టైం వేస్ట్. కారణం ఏంటిది? దానికి ఏం కలవట్లేదు. ఇది ఏంటి అని తెలుసుకోవడానికి కూడా ఏం లేదు. బయట అపొస్తలుల 2వ అధ్యాయం వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకు తీరడానికి ప్రజలు ఏమై తీరారు? ఆతృత తెండి వచ్చి తీరారు. అర్థం కాదు. ఈ కాలంలో అన్ని భాషలన్నీ ఒక నాటక ప్రదర్శనంగా మారి చప్పట్లు కూడా మాట్లాడు. నో, దాని వలన ఏం చేయాలి? బయట ఉన్న ప్రజలకు లోను రావడానికి ఛాన్స్ రావాలి. మరి ఆయాగా మన చేయలేకపోతే మరి నీ గతి దొరికితే ఏ గతిలో ఉన్నావు నువ్వే వివేచించుకో. నేను ఎవరిని తీర్పు తీర్చడానికి యోగ్యని కాదు, నీవే నేను తీర్పుకి యోగ్యమైతే ఏటట్టుకున్న పద్ధతిలో నువ్వు నడుచుకో. నేను చెప్పడానుకున్న ఉద్దేశం ఇదే. దేవుడు నీకు ఆత్మీయతలో ఇచ్చిన ప్రతి పరిచర్య ప్రజలను దేవుని సన్నిధిలో ఏం చేయాలి? తోడుకు రావాలి. మన దాంట్లో తగ్గుతున్నదే తప్ప పెరిగేది కనబడి. పెరగాలంటే వాక్య వ్యతిరేకతలు కాదు, వాక్యం లోపల లోపడడానికి మనసు చూపించుకు తీరాలి. వాక్యముల ద్వారా దీవెన పొందుకు తీరంటారుగా. వాక్యం నా జీవితంలో స్వభావం. దేవుని బిడ్డల వాక్యం వెంటనే ఈ గడప వరకే, ఈ గడప వరకే. దాని తర్వాత ఏం కాదు. శుక్రవారం రోజు ఏర్పాటు గురించి చెప్పి అది వినిన తర్వాత నేను ఇది వదులుకోవాలన్న ఆతృత దగ్గర కూర్చుంది. అతి తక్కువ మనకి. ఆ పాటలు గడిపించోడు ఆడ అలా చెప్పుతాడులే, ఆడు చెప్పేవాడు మేము వినేవాడు. ఆ యాటిట్యూడే. అది ఏం చెయ్యట్లేదు ప్రజల లోపల. అయ్యో, నేను వేసిన అలంకరణ వాక్య వ్యతిరేకత, నేను వేసిన వేషభూషణ వాక్యాన్ని ఎదిరించేది, నేను చేసే పద్ధతి దేవుని దగ్గర నుంచి దూరం అయ్యే పద్ధతి దగ్గరకు రావడానికి అవకాశం దేవుడు తెరిపిస్తున్న ప్రజలు గుండెను ఏం చేసుకు తీరను బండరాతిగా మార్చారు. అదే పరిశీలన చదువుకున్న పద్ధతి. వాక్యం వినాలి. గొప్ప విషయం ఏంటో తెలుసా? మంచి సంఘములో పెరిగి పెద్దయి వచ్చిన సభ్యులే ఆరామవులు మంచి పాస్టర్ గారిని పొందుకున్నారు. మంచి అభిషక్తిని దోట్లో నుంచి వాక్యం విన్నారు. అంత మంచి సేవకుడి దగ్గర నుంచి వాక్యం వినేసి కూడా ఎంచుకున్నది. అర్థం కాలేదు అనుకున్నా. హలో, హల్లెలూయా. అంత మంచి సేవకుడు, అంత మంచి అభిషేకం. ఆయన దిగి వస్తే చాలు దేవదూతల సమాజం మొత్తం దిగి వస్తుంది. ఆయన దిగి వస్తే చాలు దేవుని యొక్క సాన్నిధ్యత నిలబడి తీరుతుంది. ఆయన దిగి వస్తే చాలు దేవునికి ఉన్న ఘనత అక్కడ ఏమైతే ప్రతిబింబించడానికి ప్రారంభించదు. కానీ వారి ఎన్నుక ఏమైతేరింది? వాక్యం నచ్చనిది, వాక్యం అంగీకరణ లేనిది. They chose what Bible did not say. ఏది దేవుడు ఆశించలేదు వాటిని వారు ఏం చేశారు? దేవుడు ఏం చెప్పారు? వారికి ఒకటే మాట చెప్పారు. ఏం చెప్పారు? ఓరి నాయన సమృద్ధిలో బతకరా. ఈడంట లేదు, నేను గలీజీ జీవితం బతుకుతా. ఏం సమృద్ధికి గలీజీకి ఏంటి ఆదాముకున్న కాంట్రడిక్షన్? దేవుడు అన్నారు ఈ తోటలో ఉన్న సకల పను సమృద్ధి అది. ఈడేమంటున్నాడు? నా కాదు గలీజిదే కావాలి. దానికి తోడుగా ఉన్న ఒక ప్రవక్తకుడు వచ్చాడు. ఆడొచ్చి ప్రవచనం కొందరికి ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు ఎవరు వచ్చి ఏం మాట్లాడుతున్నారు అని. నేను ఆత్మీయతలో ఎన్నిక తీసుకోవడానికి ఏం చేయడం తెలియనట్లేదు, అర్థం కాలేదు. ఇది నేను చూస్ చెయ్యాలా చెయ్యకూడదా కూడా తేడా అర్థం కావట్లేదు, అర్థం కాలేదు. దానికి తగ్గట్టుగా ఉన్న ప్రవచనాలు వినిపిస్తాయి, దానికి తగ్గట్టుకున్న ఆరాధన వినిపిస్తాయి, దానికి తగ్గట్టుకున్న మాట్లాడే వాళ్ళు కూడా. ఎన్నుకు తీరుకొచ్చే భాగ్యం వచ్చేటప్పుడు ఏది నువ్వు ఎన్నుకు తీరుతున్నావు? అందుకే కొందరికి ఇప్పుడు కూడా ఎన్నుకోవడం తెలియదు. హల్లెలూయా,
హల్లెలూయా. కానీ దేవునికి గొప్పతనం, ఆయనకి ఎన్నుకోవడం తెలుసు. ఆయన ఎన్నుకున్న దాంట్లో ఏముంది? ప్రాధాన్యత ఒకటే, దేవుని యొక్క వాక్యానికి ఆధారపడిన వాటిని ఆయన ఎన్నుకు తీరేది. అందుకే నేను చెప్పిన రావడానికి ఉన్న ఉద్దేశం ఇదే. ఎలియాజరు నాదాబు అబీహులకు ఎంచుకోవడం తెలియలేకపోయింది. ఏం ఎంచుకోవడం తెలియలేక ఏ అగ్గి తెచ్చుకొని దీన్ని వెలిగించాలి అర్థం కాలేదు. ప్రత్యక్ష గుడారములో ఎలగాలంటే ఏ అగ్ని పడితే తెచ్చేసేది వెలిగించుకో, నో ప్రాబ్లం. నువ్వు వెలిగిపోతావేమో. హల్లెలూయా. అందుకే ఇప్పుడు కూడా చాలా మంది దేవుని బిడ్డలకి ఎవరిని నా కోడలుగా ఎన్నుకోవాలి తెలియదు, ఎవరికి నా కూతురుని ఇచ్చుకోవాలి తెలియదు. కారణం ఏంటి? చూసింగ్ తెలియట్లేదు. కొందరికి ఇప్పుడు కూడా ఏ సంఘం ఎంచాలో తెలియదు. వాటే దౌర్భాగ్యం. ఏ పాస్టర్ గారి వాక్యం ఎన్నుకోవాలి తెలియదు. అన్ని వాక్యాలే కాదా నేను అన్నాను, అన్ని వాక్యాలే. కానీ అది నీకు సమృద్ధి ఇస్తున్నదా? అది నేను తోటలో నుంచి వెలివేసేస్తున్నదా? అది నీకు దేవునితో సహవాసం పెట్టిస్తున్నదా? అది నీకు సొంత సౌకర్యం ఇస్తున్నదా? హలో. తోటలో ఉన్న దేవుడు నిషేధించిన చెట్టు ఎప్పుడు నీకు సౌకర్యం ఇవ్వదు, అర్థం కాదు. ఎప్పుడు నీకు సుఖం ఇవ్వదు, ఎప్పుడు నీకేమి ఇవ్వదు, నెమ్మది ఇవ్వదు. కానీ నువ్వేదో సాధించావన్నా పట్టుదల నీ మీదకి వచ్చేస్తుంది. ఆ ఎన్నికల్లో వేడా మనం అర్థం చేయొచ్చు. దేవుడు చెప్పిన దానిని వినుంటే ఆత్మ సాన్నిధ్యత వారిలో దిగును, ఆత్మాభిషేకములో వారి నిండును, ఆత్మకు దాహం చెందే ప్రక్రియలో ఉండును. కానీ వారి ఎన్నుకున్నది వాక్య వ్యతిరేకత అయినది కాబట్టి వారి ఆత్మ చచ్చి శరీర సుఖం బయటకు వచ్చింది. అర్థం కావడం కష్టం. అందుకే నేత్రాశ, శరీరాశ, నేత్రాశ ఆటోమేటిక్ లోపల ఉన్న ఆత్మశక్తి పోయి నీ శరీరం ఒక శక్తిని తెచ్చుకుంది. అర్థం కావడం కష్టం. శరీరం ఒక సౌకర్యం ఏం తీసుకొచ్చింది? ఏమని? నేను అందగాడిని. అందుకే వాళ్ళు ఏం చేసుకున్నారు? ఆకులతో బట్టలు కుట్టుకున్నారు. మన దాంట్లో కూడా పెద్ద తేడా ఏం లేదు. అలా ఆకులు కుట్టుకొని బట్టలు కుట్టుకున్నాం, అంతే, పెద్ద తేడా ఏం లేదు. దానికి క్రీపింగ్ చేసి అక్కడ కట్టింగ్ ఇక్కడ కట్టింగ్ అన్ని చేసేసి ఏదో శక్తి చేసి అక్కడ దాగింది. దేవుడు అన్న ఓరు బాబు నేను నీగా దిగంబరత్వం చూసినాడు. అర్థం కావడం కష్టం. అదో పడిపోయిన దాంట్లో ఉన్నా లేకపోతే ఎన్నుకున్న దాంట్లో ఉన్న మొదటి లక్షణం ఏంటో తెలుసా? నీవి ఏం ఎన్నుకుంటావు అన్నీ ఆపోజిట్ అయిపోతాయి. వీళ్ళు ఏమి ఎన్నుకున్నారు? బట్టలకి గాడ్. దేవుడు వారి కొరకు ఎన్నుకున్నది ఏంటిది? దేవుడు ఎన్నుకున్నది తోలుతో ఉన్న వస్త్రం. అది ఎండొచ్చినప్పుడు మురిసిపోయినా, ఎండొచ్చినప్పుడు దాని మీద తీవ్రత పడినా అదేం కాదు, అంత త్వరగా దాని మీద ఏ ప్రభావం చూపించి తీరదు. అలాగైతే ఎన్నుకున్న దాంట్లో ఏముంది? పరిజ్ఞానం కలిగేది శరీర సుఖం కాదు. 90% దేవుని బిడ్డలు శరీర సుఖంతోనే అన్ని ఎన్నుకునేది. ఏమి ఎన్నుకునేది? ఆరాధన ఎన్నుకునే, వాక్యం ఎన్నుకునేది, అన్ని ఎన్నుకునేది శరీరానికి ఒక ఎక్సైట్మెంట్, ఒక ఉద్రేకత. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, చివరి కాలములో అనేక మంది స్నేహులు. స్నేహం అంటే స్నేహం తెలుగు కూడా నేర్పించాలేమో. సొంతాన్ని అధికంగా అంటే 7 రోజులు పంది తిన్నాడు జనాల. సుఖం. పంది కూడా తింటుంది, నువ్వు కూడా తింటున్నావు, ఏం పెద్ద తేడా లేదు. సుఖ శని ఆది ఎలాగైనా దేవుని కొరకు 3 రోజులు నేనేం ఉండాలి. అది కూడా పాస్టర్ గారు బలవంతం చేయాలి. 40 రోజులు ఉపవాసం ఉన్నాయి. దాన్ని ఎప్పుడు ఇంకో వ్యవస్థ పట్టుకొస్తారా? ఓ పూట తినేసి పెద్ద అభిషేక్తులు ఎవరు బాబు ఉపవాసం అని చెప్పిన ఫుల్ గుండు, కనీసం ఒక్క రోజైనా ఫుల్ గుండు. 50-50 బేటర్ లైఫ్. శరీరం సుఖపడేటట్టుగా మార్చేస్తున్నాం. హలో. మన ఆరాధన చూడండి, బైబిల్ చెప్పే మాట, నీ చెయ్య నిన్ను ఆత్మీక విషయాన్ని అభ్యంతరపడితే ఏం చేయాలి? మేసాలు కోసేస్తాం దేవుని పేరు మీద, ఎంట్రుకలు కోసేస్తాం దేవుని పేరు మీద. ఏం కొయ్యం? నీ కళ్ళు నేను ఆత్మీక విషయంలో అభ్యంతరపరిస్తే అంటే దాని అర్థం నీ కళ్ళు ద్వారా సినిమాలు, షికారులు, పనికిరాని భూత బొమ్మలు ఇలాంటివన్నీ చూడడానికి ఆత్ర తెచ్చితే హాస్పిటల్కి వెళ్ళి ఏం చేయాలి? అయ్యా అలాంటి దానికి కావాలంటే కూలింగ్ గ్లాస్ వేసేస్తాం అంతే తప్ప మనం ఏం చేసాం? మన శరీర సౌకర్యం ఇచ్చేటట్టుగా మార్చేసాం.
బైబిల్ చెప్తున్న మాట, ఒక అంగి అడిగిన వాడికి ఏం చెయ్యాలా? రేపు మరి అడిగితే మరి అడగడానికి కూడా కొందరు అవకాశం ఇవ్వరు. సాక్ష్యం వినట్టు వాళ్ళు అడుగుతున్నది వెంట అంటే దాని అర్థం ఏంటిది? మనకెందుకు, మనం దీనిలో ఏం కాకూడదు, ఇన్వాల్వ్ కాకూడదు. నీ శరీరం ఇచ్చిన సుఖం అది. హల్లెలూయా, హల్లెలూయా. 90% మంది దేవుని కూడా. నేను అడిగిన దానికి ప్రశ్న, మీరు ఆరాధన చేశారు శరీర సుఖంతోనా ఆత్మ సుఖంతోనా? కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోయారు అందరూ. ఏదో కొట్టేసాం, ఏదో శరీరం సుఖం పొందిందా, ఆత్మ సుఖం కలిగిందా? హలో, అందరూ సైలెంట్ అయిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అందరూ ఎన్నుకున్న దాంట్లో వారికి ఏం కావట్లేదు, అర్థం కావట్లేదు. అందుకు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు లేవుడుగా, నేను ఏది ఎన్నుకుంటా ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమే నువ్వు ఏది ఎన్నుకోవడం కాదు, ఆయన నిన్ను ఎన్నుకున్నది కృప ద్వారా. నువ్వు కూడా ఆయనను ఎన్నుకున్నది కృప ద్వారా, శరీర సుఖం ద్వారా కాకూడదు. అందుకే ఎప్పుడు బైబిల్ ఏం చేసేది, శారీర సుఖాన్ని ఎప్పుడు కూడా ఆత్మ ఎదిరించుకుంది. ఎప్పుడు ఒక పోటీ జరుగుతున్నది, దేనికి గెలవడానికి అవకాశం ఇచ్చి తీరేది. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, దేవునికి ఏమై తీరాలి? దగ్గరై తీరడానికి, దేవుని యొక్క వాక్యానికి దగ్గరై తీరడానికి, ఆత్మీయతను దేవుని ఎక్కువగా ఆరాధించుకు తీరడానికి ఏం చేయాలి? శరీర సుఖాన్ని చంపుకుంటూ ఆత్మ తీవ్రత కొరకు బయలుదేరాలి. స్నేహులని చెప్పిన చోట్ల దైవ స్నేహులు, ఆత్మ స్నేహులు, ఆత్మీక స్నేహులు, వాక్య స్నేహులు, ఆత్మాభిషేక స్నేహులు, ఆత్మ అనుబంధం కొరకు స్వార్థ స్నేహులు అనేటట్టుగా దీనిని ఏం చేయాలి? శారీరక సుఖాన్ని ఆత్మ సౌకర్యంగా ఏం చేసుకోవాలి? మార్చుకోవడానికున్న ప్రయత్నం చేసుకు తీరాలి. అందుకే లేవీయులను దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకొని వేర్పరిచేది డెడికేషన్ సర్వీస్ అని చెప్తారు. లేకపోతే దేవుని యొక్క పని నిమిత్తం మాత్రం వారిని ఏం చేసేది? వేర్పరచుకు తీరే ఒక ప్రయాణం. హల్లెలూయా. దాని తర్వాత మనం చూడగలిగి తీరితే, దాని 14వ వచనం నుంచి చదవగలిగి తీరితే, లేవీయులకున్న కుటుంబం ఏ రీతిగా ఉండి తీరాలో వాటి గురించి దేవుడు వారికి ఏమి ఇచ్చి తీరాలో అనుబంధాన్ని ఇచ్చినట్టుగా మనకి కనబడుతుంది. దాని అర్థం, లేవీయుడు దేవునికి సేవించితే కుటుంబం ఎలా పడితే అలా ఉండిపోవడం కాదు, కుటుంబానికి కూడా ఏముంది? వ్యవస్థితి ఉంది. దాని అర్థం, కుటుంబాలకున్న అవసరత కూడా ఎవరు తీర్చుకోవాలి? లేవీయుడే తీర్చుకు తీరాలి. లేవీయులకున్న పని ఏంటిది? దేవాలయం లోపల పని చేయడం, పరిచర్య చేయడం. వాళ్ళకి సొంతంగా ఏం చేయరు, పంట అయ్యరు, పంట కోసుకోరు, ఏం చేసుకోరు. వాళ్ళు దేని ద్వారా బతికేది? సమాజం ఏం ఎత్తనదు, దానికి నువ్వు డైలాగులు కొట్టుకోకూడదు. ఆ పాట కట్టి తిండి కోసమే బతుకుతున్నావు. మరి నువ్వు దేని కోసం బతుకుతున్నావు? నువ్వు ఆయన తిండి కోసం బతుకు, నువ్వు ఎరగడానికి బతుకుతున్నావు. దట్స్ ఆల్. నువ్వు దాన్ని ఏది వదిలేసావు అది నేను పట్టేస్తున్నాను. ఆయన తినడానికి వద్దు, ఆయనకు బతకడానికి ఉన్న వ్యవస్థ ఎలా బైబిల్ చెప్పేది? సమాజం ఏం ఇస్తున్నాదో నీకు అది ఆయనకి సౌకర్యం ఇచ్చడం, నీకు ఆయన వదిలేసింది నీకు సౌకర్యం. అందుకే నువ్వు కలిసి మాట్లాడేది అర్థం కాలేదు, అర్థం కాదు. లేకపోతే నీకు అంత దమ్ము, ధైర్యము, బలుపు ఉంటావు, 3 సంవత్సరాలు ఉండు ఆ పనిలో, తర్వాత వచ్చి చెప్పి డైలాగ్. లేకపోతే నీ కొడుకునో నీ కూతురునో ప్రతిష్ఠించు దేవుని సేవ పరిచయం, దాని తర్వాత వచ్చి మాట్లాడు. హలో, మాస్టర్ గారు ఎవరు ఎలా బతకాలి? సంఘం ఇచ్చిన దాని ప్రకారంగా సేవకులు ఏం చెయ్యాలి? బతకాలి. కొత్త నిబంధనకు వచ్చిన అందరం మనం లేవి, దేవుడు ఇచ్చిన సామగ్రితో నువ్వు బతకాలి. అర్థం కాలేదు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో సేవా పరిచయం చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్తో దేవునికి సేవించాలి. దేవుడు నీకు ఇచ్చిన రక్తంతో దేవుని కొరకు వెల చెందించి తీరాలి. దేవుడు నీకు ఇచ్చిన చెమటతో దేవుని కొరకు ప్రయాసపడి తీరాలి. దేవుడు నీకు ఇచ్చిన వాటితో దేవునికి ఏం చేయాలి? ప్రతిష్ఠింపబడి తీరాలి. అలా నీ కుటుంబాన్ని ఏం చేయాలి? పోషించాలి. అర్థం కాలేదు. నాతో కలిసి కొందరికి ఫ్యామిలీ గురించి నో కమిట్మెంట్స్. వాళ్ళకి పని ఏంటో తెలుసా? ఒక రోబోట్ 7 days పనికి వెళ్ళి డబ్బు తెచ్చేసి ఇది కూడా తినండి రా. ఏ విషయం గురించి ఆయనకి సంబంధం లేదు. చర్చికి వెళ్ళాలనో, సంఘంతో సమాసం ఉండాలనో, స్వార్థలకు వెళ్ళాలనో ఫ్యామిలీకి ఏం చేయట్లేదు. వీడు చెప్పి నువ్వే వెళ్ళచ్చు కదా, మరి నువ్వు దేని కొన్నావు? మనం భర్త కాకూడదు, మరి నువ్వు భార్య కాకూడదు, మరి నీ పిల్లలకి ఏం చేయకూడదు, బలవంతం చేయకూడదు. మనలో లేనిది మన ఈ కాలంలో ఉన్న క్రైస్తవుల ఒక దౌర్భాగ్య సిద్ధాంతం, పిల్లలను ముక్కు పెట్టడం. నా
కొడుకుని జన్మ పిల్లలు లేకపోతే ప్రార్థన చేసి, దేవా మగ పిల్లడు కానీ వేస్తే ఇది నీ సొంత ఆస్తి మొత్తం ఇవ్వలేను, నువ్వు కొడుకుని వెళ్తావు. ఆడి ఇష్టం లేకుండా, ఆడికి ఇష్టం ఉందా? ఆడికి తెలుసా? అది తెలియదు. చిన్న పొన్నికి ఆడి పేనాలు తినేస్తాడు. ఒరే నువ్వు సేవకున్నోడివి, ఒరే నువ్వు సేవా పరిచయకు ఉన్నోడివి. ఆడికి ఆ విషయం గురించి అస్సలు ఏముండదు, ఒక్క చొక్క ఇంట్రెస్ట్ ఉండదు. వీడి చేత బలవంతంగా అలా బలవంతంగా సేవా పరిచయం చేయడానికి వచ్చినారు. బలవంత మార్పులు చేసేది, బలవంత బాప్తిసాలు చేసేది, బలవంతంగా ఆరాధన చేయించేది, బలవంతంగా వారి చేత ఆత్మీక విషయాలన్నీ ఏం చేసేది, ఒక రోబోట్ చేసేటట్టుగా. బలవంతులో కాదో తెలియాలంటే నీ స్టేటస్ చూస్తే తెలిసిపోద్ది. నీ ఫేస్బుక్లో వేసిన స్టేటస్, నువ్వు ఫేస్బుక్లో వేసిన ఫోటో, నువ్వు పంపిస్తున్న నీ ఫోన్లో కాలర్ ట్యూన్ అర్థమైతే నీకు ఎంత దేవునికి ఆతృత ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దాని అర్థం మన ఫ్యామిలీ, మన ఆత్మిక ఇన్ఫ్లుయెన్స్ లోపల రావాలి. నువ్వు యాజకుడైతే నీ పిల్లలు కూడా యాజక ధర్మం కొరకు ఏం చేయాలి, ఆతృత కలిగేటట్టు తీరాలి. నేను అభిమానంగా చెప్తాను, నాకు సేవా పరిచయం మీద ఇష్టం ఉండేది కాదు. ఎందుకు ఇష్టపడేది కదా, ఈ విశ్వాసం చేసిన పిచ్చి పనులు చూసి. ఏ చేతితో విశ్వాసకు ప్రార్థన చేసి సహాయం చేస్తారో అదే చేతితో అవతల పక్కకెళ్ళి అదే విశ్వాసి ఏం చేస్తాడు. ఇటు పక్క పాస్టర్ గారి మేము పొడుగు ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూసినాడు నేను. అర్థం కాలేదు. ఇటు పక్క పాస్టర్ గారు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు అని చెప్పి అదే ఇంటికాడ కూకుని గుడ్డు కూర తినేసి అది ఇంకా ఎరగలేదు కూడా. అవతలకి వెళ్ళేసి ఆ పాస్టర్ గలీజుగాడు పనికి ఇంటికి వెళ్తా నాకు నీకు అన్నం పెట్టాడుగా, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన గుడ్డు నీకు ఇచ్చేసేటప్పుడు అది ఇంకా అడగలే, బయటకు కూడా రాలే. నువ్వు మీరైతే ఎప్పుడో ఈ విశ్వాస మార్గం వదిలేసి వెళ్ళిపోయింది. నన్ను నిలబెట్టి తీరినది ఏంటో తెలుసా, దేవుని యొక్క సేవకులకున్న ప్రార్థన, దేవుని యొక్క సేవకులకున్న కన్నీరు నన్ను నిలబెట్టుకు తీరింది. కారణం ఏంటో తెలుసా, దేవుని యొక్క బిడ్డలే అధికంగా సేవకులకు అత్యాచారం చేసేది. ఏ విశ్వాసి కొరకు నిలబడితే ఆ విశ్వాసి పాస్టర్ గారి మీదకి వేసేది. అర్థం కాలేదు. ఏ విశ్వాసి కోసం పాస్టర్ గారు ప్రయాసపడి పొలం కొనేసి పెట్టారు, అదే పాస్టర్ గారి మీద ఏం చేశారు. ఓ మై గాడ్, ఆడి మా ఇంటికి వచ్చి భోజనం చేయడు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి, అన్నీ చేయాలి. ఖచ్చితంగా లేదు, ఆయన చచ్చిపోయినాడు గురించి మనం చెప్పేసి ఏం ప్రయత్నం లేదు. హల్లెలూయా. నేను చెప్పొచ్చే మాట, దానివల్ల నీ ఫ్యామిలీకి ఇచ్చే ఇన్ఫ్లుయెన్స్ ఏంటిది. మన సంఘంలో ఉన్న ఒక పాస్టర్ గారే మన సంఘాన్ని విడిచిపెట్టి వేరేగా వెళ్ళిపోయారు. ఓకే, ఆయన చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నేను చూడాలి. ఆయన ఇన్నాళ్ళు ఏం విత్తాడో పిల్లలు అదే చూపెస్తున్నారు. ఏ నాన్న అలంకారం తీసేయమన్నాడు, అదే పిల్లలు నాన్న సచ్చిన తర్వాత. ఏమైనా అర్థం అవుతుందా? ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఇది. నువ్వు ఏడు చేస్తున్నావు, నువ్వు సచ్చిన తర్వాత నీ పిల్లల మీద అవతార తాండవం నటిస్తుంది. అర్థం కాలేదు, అర్థం కాలేదు, అర్థం కావడం కష్టం అనమాట. నువ్వు చర్చికి రాలేదా, నో ప్రాబ్లం. నీ కొడుకో కూతురో భవిష్యత్ కాలంలో చర్చికి రాకుండా నువ్వే తాళం వేసేస్తున్నావు. మరి దాన్ని నువ్వు ఎలా ఎలగొట్టుకుంటూ నీ ఇష్టం, నీ కష్టం, నాది. హలో, నువ్వు ఆత్మీక విషయకి స్పందన లేకపోతే నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ పిల్లలు ఉన్నారా, అది తెలిసి ఎరగొట్టడానికి ఆతృత బతుకున్నప్పుడే చూసుకోవాలి. అదే కాలేదు అనుకుంటా. అందుకే కుటుంబాన్ని కాపాడుకో. కుటుంబానికి ఏం చేయాలి, ఏ రీతి కలిగిన కీడు రాకుండా చూసుకో. బైబిల్ చదివించేమాట, ఆదాము మూలంగా అందరూ ఏమైపోయారు. ఓకే, ఆదాముని పెట్టేసి నువ్వు అభిమానం పొందుతున్నావు. ఇది నీకడ నీ వల్ల ఎంతో మంది సంగతి. నీ ఫ్యామిలీ సంగతి చూసుకో, ఎంతో మంది సంగతి మనకి. నీ ఫ్యామిలీ మీదకి ఏం వ్యాపారిస్తున్నది. సైలెంట్ అయిపోయాను. హలో, హల్లెలూయా. నువ్వేది ఆత్మీకతలో విత్తుతావో, నువ్వు అనాత్మీకతలో ఏ విత్తుతావో. అర్థం కాలేదు అనుకుంటా. నువ్వు అందుకే ఇంకా బైబిల్ చెప్పిన నువ్వేం విత్తుతావు అదే ఏం చేసేది, కోత కోసేది. దాని అర్థం వాట్ ఎవర్ యూ ఇన్వెస్ట్ దాని కోతే
రిటర్న్ బెనిఫిట్గా దొరికేది. హలో, హల్లెలూయా. అది నీ ఫ్యామిలీకైనా, నీ వ్యక్తిగత జీవితానికైనా, సంఘానికైనా. హలో, ఇన్ని సంవత్సరాల్లో నా ఆయుష్ తరగతిలో 2-3 ఆరాధన మాత్రమే నేను ఎగ్గొట్టింది. అభిమానంతో చెప్పొచ్చు. ఆదివారపు కూడికలు, శుక్రవారపు కూడికలు ఎలా చెప్పేది ఒక 50-55 ఉంటుంది, కానీ ఇక్కడే లేకపోయినా ఇంకెక్కడో ఒకటి సెట్ అయ్యి ఉంటాను. హలో, ఆరాధనకు వచ్చి నేను ఇప్పుడు పడుకోలేదు, నేను పడుకోలేను కూడా. ఒకవేళ నిద్రతో పడుకుని పోతాను. ఈ నాటక ప్రదర్శన ఏమి ఉండదు, నిద్ర బాగా పడుకుని పోతాను. హలో, కారణం ఆ ఇన్వెస్ట్మెంటే నువ్వు విత్తేది. ఏది విత్తుతున్నావో దానినే ఏం చేసుకు తీరాలి? కోసుకు తీరాలి. హల్లెలూయా. అలాగైతే ఆ కోసుకునేది నువ్వు కాదు, నీ ఫ్యామిలీ, నీ పిల్లలు, నీ భవిష్యత్తు తరగతిలో ఉన్నవారు. హల్లెలూయా. నాకు నచ్చేది కోరహుల సంతానం దేవుని ఎదిరించేటప్పుడు వారు విత్తినది పిల్లలు కోసుకోవాల్సిన పద్ధతిలో పిల్లలు ఏం చేసుకుంటారు? కోసుకోకుండా ఉండి తీరడానికి వారు దేవుని కొరకు ఏం చేయడానికి ప్రారంభించారు? అధికంగా సేవించడానికి, అధికంగా దేవునితో అనుబంధం ఖాయం చేసుకోవడానికి ప్రయత్నం కలిగి తీరింది. ఈ మధ్య ఒక కుర్రోడు బైబిల్ కాలే చెల్లినోడే, వాక్యాలు తెలిసినోడే, ఆడు వాక్య వ్యతిరేకత మాట్లాడేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మా నాయన చేసింది నా మీద కలిగి వచ్చేస్తాయి. మరి నాన్న రక్తం నువ్వేం చేయాలి? తీసేయాలి. నాన్న DNA తీసేయాలి, నాన్న పోలికలు తీసేయాలి. దాని తర్వాత ఆ డైలాగ్ మాట్లాడు. అర్థం కాలేదు అనుకుంటా. హల్లెలూయా. పాపం చేస్తే నాకేంటంట? ఆడ రక్తమే నీలో ప్రవహించేది, ఆడి స్వభావమే నువ్వు కూడా చూపించేది, ఆడి నడిచినట్టుగా నువ్వు నడిచేది, ఆడు ఎన్నుకున్నట్టే నువ్వు కూడా ఎన్నుకునేది. దానిని అర్థం చేసుకు తీరాలంటే అర్థం చేసుకున్నవాడే కడపటి ఆదాముని ఎంచుకు తీరేది. అందుకే నేను చెప్పొచ్చే మాట, లేవీయుడు తన ఫ్యామిలీని ఏం చేసుకు తీరాలి? ఆత్మీయతలు తగ్గించుకు తీరాలి. ఆత్మీయ ఇన్వెస్ట్మెంట్ వారి పట్ల జరిగి తీరాలి. ఆత్మీయత నేను దేవుని సన్నిధిలో భాగ్యం చెందిన జీవితంగా జీవిస్తున్న కారణం తెలుసా? మా పితరులు ప్రయాసపడిన ప్రయాసం బలవంతంగా దేవునికి ఆరాధన చేయడానికి నా ఆతృత ఇచ్చి తీరింది. మా పూర్వీకులకు ఉన్న ప్రత్యేకత తెలుసా? ఈ బొమ్మలు కొనేసేవారు. టెడ్డీబియర్ ఏమంటారు తెలుసా? బాబిలోనులో ఉన్న విగ్రహం అంటారు. మనకు అయ్యే పిల్లలు నోట్లల్లా ఏది శంఖమేళ, చుక్కు బుక్కు. హలో, ఆడు ఈరోజు నిన్న ఒక విశ్వాసి పాపతో మాట్లాడితే ఆమె పింక్ తప్ప ఇంకో బట్టలు కొందంట. చెడ్డీ దగ్గర నుంచి మొదలెట్టి ఆ నాన్న పిచ్చెక్కిపోతున్నాడు. పిల్లకి ఇంకా 3-4 సంవత్సరాలు కూడా రాలే, దానికి పింకే కావాలి. పింక్ చాక్లెట్ కావాలి, పింక్ అన్నం కావాలి, పింక్ పప్పు కావాలి, అన్నీ పింకే. ఏం పించో నాకు అర్థం కావట్లేదు. దేవుని పెట్టలే ఇంకా. మరి నాయన అలా ఇన్వెస్ట్మెంట్ చేశాడు కదా. ఆయన చెప్తూ ఉన్నప్పుడు నాకు వేదన కలిగింది. ఊరు నాయను, ఆ పింక్ శక్తి పోవాలంటే నాయన ఎన్ని కూర్చోవాలి? 40. ఎన్ని బద్దలు కొట్టుకు తీరాలి? పూర్వీకులు తెచ్చిన కార్యాలు నీ మీద ఏం చేయొచ్చు? ప్రభుత్వం చేసి తీరొచ్చు. అర్థం కాలేదు. ఉదాహరణ ఒకటి చెప్పి ముగించేసా. అబ్రహాము సారా దంపతులుగా జీవించేటప్పుడు 3వ దంపతిగా ఒకదానిని ఏం చేసుకున్నారు? గుడ్ సెలక్షనా? అందుకే కొడుకు చాలా మంచోడు పుట్టాడు. ఆడన్నా నాయన 15 పెళ్లి చెప్తే నేను 15 చేయను. 40 వరకు ఆగాడు. 40 వరకు కూడా ఆగి నాన్న దగ్గరికి వెళ్ళి నాకు పిల్లందే అని చెప్పలేదు. కొట్లు ఎర్రగొట్టుకున్నాడు. అందుకే తనకి వివాహానికి ఉన్న ప్రాయ తరగతి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆత్మీయతలు కట్టెర కొట్టుకుంటున్నాడు. పొలంలో కూర్చొని వాక్య ధ్యానం, ప్రార్థన, ఆరాధన చేస్తున్నాడు. ఏంటో తెలుసా? మా నాయన తెచ్చినది ఏం చేయకూడదు, నా ఇంటికి శాపం కింద రాకూడదు, నా ఇంటికి అది సంఘముగా రావాలి, నా ఇంటికి అది పరిశుద్ధాత్మ తోడుకొచ్చేటట్టుగా. అబ్రహాం ఇంట్లో సంబంధాలు చూడడానికి వెళ్ళిందేవాడు, నీ ఇంట్లో సంబంధాలు చూడడానికి వెళ్ళేదేవాడు దురాత్మలు. 100% మీ మామలు, మీ అత్తలు ఆత్మీయుడు కాబట్టి దురాత్మే. అబ్రహాం ఎవరిని పంపించాడు? ఇంట్లో పని చేసిన సేవకుడు, దోసుడు. పని ఉందా దమ్ము నీకు? ఛాలెంజింగ్ అడుగుతున్నా, ఉందా నీకు దమ్ము?
ఎవరిని? ఇంట్లో సాకిరి పని చేసి అంట్లు తోమినోడికి దేనికి పంపిస్తున్నారు? అందుకే బైబిల్లో ఎలియాజర్ని పరిశుద్ధాత్మ పాత్ర నుంచి తినేది. అర్హత, యోగ్యత, ఎన్నిక, స్వభావ తరగతి ఏమీ లేకపోయినా విధేయత కలిగి ఉండి అబ్రహాముకు పని చేసిన చర్య ఉంది కాబట్టి దేవుడు ఆయనను నమ్మగలిగాడు. పరిశుద్ధాత్మకు నువ్వేమై ఉండి తీరాలి, సాక్ష్యం వహించేటట్టుగా నీ మీద ఒక బాధ్యతని. పెళ్లి చేసుకోవడానికి నా కొడుకు కూడా అభ్యంతరం పరచలేదు. ఓకే, నువ్వు పంపించేస్తావు, నీ కొడుకు దాని విషయాలు ఎలా స్పందిస్తాడు చెప్తాడు? అర్థం కాదు. నీ కొడుకు నీవు పనివాడిని పెళ్లి సంబంధాలకి పంపించేట్టు నీ కొడుకు ఎలా రెస్పాండ్ అవుతాడు? నేను ఎంత దద్దమ్మనా, పనోడు తెచ్చిన సంబంధం ఆడికి అర్థమే. నేను మా నాయనకి పనోడినే, నేను దేవునికి పనోడినే. అందుకే దేవునికి ఆయన ఏం కదా మరదలించేటట్టుగా నా స్వభావం. నీవా స్వభావం లేదు కాబట్టి ఇలా చూపించేది. అర్థం కాలేదు. అందుకే ఇసహాక్ ఏం చేయలేదు, పనవాడు ఎందుకు తీసుకెళ్ళావు, ఏం చేయలే. వేదిక మీద పడుకోటప్పుడే అడగలేదు, కాలు చేతులు కట్టేటప్పుడే నేను చెప్పేస్తున్నావా, అయిపోతాను నేను. మన వాళ్ళు అయితే వేదిక చెట్టికిదే ఇక్కడ కూకోబెట్టు, ఆయనకి దేవుని ఆరాధన చేసే సౌకర్యం ఇచ్చి ఏర్పట్టు. అబ్రహాం అది చేశాడు. అందుకే ఏం ఆ కొండ ఎక్కేటప్పుడు ఇక్కడ ఏ నమ్మకంతో ఎక్కుంటాడు చెప్పండి? యెహోవా ఇరే, యెహోవా ఇరే, యెహోవా ఇరే, యెహోవా ఇరే, యెహోవా ఇరే, యెహోవా సత్యది నేనే, సత్యది నేనే, సత్యది నేనే, సత్యది నేనే, యెహోవా ఇరే, సత్యది నేనే, యెహోవా ఇరే, సత్యది నేనే, యెహోవా ఇరే, సత్యది నేనే. ఇటు నుంచి అట్టు పలుక్కొని ఎక్కి ఉంటాడేమో. అది పరలోకం అంగీకరించి వినాలి. అందుకే కదా వీళ్ళు అక్కడ ఎక్కుతున్నప్పుడు దేవుడు దాని కొరకు వధించి తీరడానికి కూడా గొర్రె పిల్లను దేవుడు అక్కడ ఏం చేశారు, ముందుగానే సిద్ధపరచుకు తీరారు. దాని అర్థం ఆలోచించి దేవుని కొరకు వేదన పడుతున్న చర్యలు, అవకాశాలు దేవుడు నీ కొరకు ఏం చేసి తీరారు, తెరవగలిగి తీరుతారు. వేదిక మీద ఎక్కేటప్పుడు కూడా వీళ్ళకి కనబడలేదు, వేదిక మీద కట్టేటప్పుడు కనబడలేదు, వేదిక మీద ఎక్కి కట్టెట్టేటప్పుడు కూడా కనబడలేదు. ఎప్పుడు కనబడి తీరింది? అబ్రహామా అబ్రహామా అని పిలిచి ఆయనకు చూపించేటప్పుడు ఏమై తీరింది? కనబడి తీరింది. అదే యథార్థ ఆత్మిక అనుబంధం. పిలిస్తే తప్ప నీకేం కాకూడదు, రెస్పాన్స్. అందుకే ఎలియాజర్ని పంపించిన ఇసాహాకు ఏం చేయలేదు. ఈ కాలంలో మొత్తం ఎలియాజర్లు అన్ని పాటలు చెప్పే సంబంధం చూడవా, సంబంధం చూడవా, సంబంధం చూడవా, సంబంధం చూడవా. అలాగే నయ్య పైసా ఎవరు సంబంధం చూడడానికి కూడా టికెట్ డబ్బులు కూడా ఎవరు. మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పడం? నువ్వెంత వేటి చెప్పినాడు అందరికి సంబంధం నువ్వు తెచ్చేస్తావు వేటి, నువ్వు ఆలోచిస్తావు డబ్బులు ఏమైనా ఇస్తున్నాడు ఆయన. దాని తర్వాత ఒక డైలాగ్ ఒకటి, ఈ విశ్వాసాలు అంతా సంబంధం చూసి డబ్బులు, మరి ఓసికి ఎవరు చేసేస్తారు, నువ్వు చేస్తావు వేటి. ఓ రోజు పని చేయలేదు ఓసికి, డైలాగ్ మాట్లాడుకోడు. అర్థం కాలేదు అనుకుంటా. అందుకే దేవుని బిడ్డలారా ఇసహాకు ఒక్క విషయంలో కూడా ఏం చేయలేదు, ఏ రీతిగా ఎదిరించేటట్టుగా మాట్లాడలేదు. ఎలియాజర్ వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు, దేవో నా ఇంటికి యజమాని ఇంటికి ఆత్మిక సౌకర్యం తెచ్చినదే, పరిశుద్ధాత్మకు లోబడేదే, యేసయ్యకు స్వభావ తరగతి చెందేటట్టుగా ఉన్న పిల్లనే నాకేం చేయాలా, ఇచ్చి తీరాలి. ప్రార్థన చేసినట్లనే పిల్ల కూడా ఏమై తీరింది, అదే ఆత్మిక స్పందనలోకి వచ్చి తీరింది. దానివల్ల ఏమై తీరిందో తెలుసా? పాప పలా వెళ్దామనేది, సరే నాన్న వెళ్ళిపోతున్నా నేను అని చెప్పేసి ఏం చేసింది, ఒంటి మీదకి ఎక్కేసి ఏం చేసింది, ప్రయాణమై తిరిగి వచ్చింది. ఆమె కూడా ఎవరిని చూడలేదు, ఇసహాకును చూడలేదు. ఇసహాకు కూడా రెబెక్కను ఒకే ఒకటి చూశాడు, ఎలియాజరు మాత్రమే చూశాడు. ఆ తెచ్చిన పిల్ల అందగతి కాకపోయి ఉంటే, మన అభిషక్తులు అయితే బెట్టింగ్ పుట్టింగ్ పట్టించి తర్వాత అల్లెలు శుద్ధిమయ మాట, శుద్ధిమయమ కాదు శుద్ధిమయమ. హలో, ఎవరు వారి ముఖం కూడా చూడలేదు. అందంగా అది విరూపమోహం అయి ఉంటే, అది అన్నం చెందలేని పిల్ల అయి ఉంటే, అది కుంటిదై ఉంటుంది, గూడిదై ఉంటుంది, తప్పితే జబ్బులు తెలియదు. హలో, హల్లెలూయా. రెబెక్కా తెచ్చిన మంచి పిల్ల ఏడే, గర్భవతికి ఇష్యూ ఉన్న పిల్లనే తెచ్చింది. మనం బైబిల్ చదివితే కదా, ఏ దేనికి
గర్భానికి ఇష్యూ చెందిన పిల్లలు తెచ్చింది. కారణం అలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది అది. కానీ అదేం చేసింది, యెహోవా సన్నిధికి దేవా దీంట్లో నాకు ఒక విడుదల కావాలి, దీంట్లో నాకు ఒక పరిహారం కావాలి. దాని వలన దేవుడు ఆమెకి ఏమి ఇచ్చాడు తెలుసు, సంతాన భాగ్యం ఇచ్చి తీరారు. హల్లెలూయా. అందుకే రెబెక్కాను అదే రీతిగా ఇసహాకు కలిసేది ఎక్కడో తెలుసా, ఒక పొలం మధ్య త్రోవలో ఏం చేశారు, కలిశారు. ఆ కలిసిన కలయికలోనే వీడికి ఆత్మస్పందన కలిగి తీరింది. ఈమె నా ఇంటికి ఏమై తీరేది, నా కుటుంబాన్ని నిలబెట్టి తీరేది, నా కుటుంబానికి అవసరం కాదేటట్టుగా ఆత్మీక సంతానాన్ని ఇచ్చేది ఈమె. పిల్లలకు జన్మనిస్తే ఆత్మీకతలో జన్మని, సేవకునిగా, అభిషక్తునిగా, ఆరాధకునిగా, అభిషక్తులుగా దేవుని ఆత్మక తీవ్రత కలిగిన వాడికి జన్మని. ఓపిని వినహాస లాంటి వాడికి జన్మనివ్వద్దు. ఏది పిల్లలు లాంటి వాళ్ళకి ఏం జన్మనివ్వద్దు. దానివల్ల ఏ సౌకర్యం ఉండి తీరదు. అందుకే నేను చెప్పొచ్చే మాట, అబ్రహాము 40వ సంవత్సరంలో వివాహం చేయడం వలన వాగ్దానపు సంతానం ఏమైతే లైన్గా యేసయ్య వరకు ఏం చేసుకోగలిగారు, వచ్చితే యేసయ్యతో ఆగిపోయిందని కాదు. ఈనాటి సంఘము కూడా ఆత్మీకతలో అబ్రహాము సంతానంలో మన పేరు కూడా ఉంది. అలాగైతే నీ ఫ్యామిలీ పట్ల నీ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా ఉండాలి. దాని కొరకు మనం ప్రయాసపడితే ఈ వాక్యాల దేవుడు మనల్ని కూడా దీవించను కాక. చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పే సమయం చిన్నపిల్లలు నిలబడతారు, ఒక పాట పాడతారు, దేవుని సాక్ష్యం చెప్తారు.